గోశాలలో గోవుల మృతిపై మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి మంగళవారం ఉదయం తిరుపతిలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎస్పీ సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని భానుప్రకాష్ రెడ్డి మీడియాకు తెలిపారు. జనవరి 1వ తేదీ 2024లో మీ గవర్నమెంట్ ఉన్న సమయంలోనే గోశాలలో 45 ఆవులు 34 లేగదొడులు చనిపోయినట్లు విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిందని, దీనిపై మీరు ఏమి చర్య తీసుకున్నారని ప్రశ్నించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టీటీడీకి భంగం వాటిల్లే విధంగా అవాస్తవాలను మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు. గోవిందుడితో పెట్టుకోవద్దని హెచ్చరించారు. ఎకనైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సుబ్రహ్మణ్యం, కొత్తపల్లి అజయ్ కుమార్, సామంచి శ్రీనివాస్, డాక్టర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాల్ని కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా గతంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు గత వారం ముందు టీటీడీ గోశాల్లో గోవులు దూడలు చనిపోతున్నాయి. ఈ 3 నెలల కాలంలో 100 పైచిలుకు గోమాతలు దూడలు చనిపోయాయి. దానికి దానా సరిగ్గా వేయట్లేదు, బక్క చిక్కిపోయాయి. ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని గోవింద భక్తుల్లోకి, శ్రీవారి భక్తుల్లోకి, ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం జరిగింది. నేను ఆ రోజే చెప్పాను, కరుణాకర్ రెడ్డి గారు మీరు రండి, గోశాలని పరిశీలిస్తాం, ఏ విధంగా గోవులు ఆరోగ్యంగా ఉన్నాయో, ఏ విధంగా గోవులు బలంగా ఉన్నాయో చూపిస్తా. మీకు దృష్టిలోపం ఏమైనా ఉందేమో, బాగుండేటివి కూడా బక్కగా కనపడతాయేమో, మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో అవన్నీ తప్పుడు ఇన్ఫర్మేషను. కరుణాకర్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పి ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఈరోజు తిరుపతి ఎస్పీ గారిని మా భారతీయ జనతా పార్టీ బృందంతో, లీగల్ టీంతో మేము కలవడం జరిగింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వారు వివరించారు. బిఎన్ఎస్ నంబర్ 356, భారతీయ న్యాయ సంహిత 356 and 74 ఆధారంగా కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని చెప్పి మేము ఇప్పుడు ఎస్పీ గారికి ఫిర్యాదు చేసాం. నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, నోరుంది కదా అని చెప్పి ఆధారాలు లేకుండా మాట్లాడడం. నిన్న మళ్ళా పెట్టాడు, నేను చెప్పినటువంటి మాటలకి కట్టుబడి ఉన్నాడంట. నువ్వు కట్టుబడి ఉన్నావో నిన్ను చెట్టుకేసి కట్టేస్తారు ప్రజలు రాబో రోజులు ఇలాగే మాట్లాడుతుంటే. కాబట్టి నోరు అదుపులో పెట్టుకో. నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గమ్మునుండే ప్రసక్తే లేదు కరుణాకర్ రెడ్డి గారు. కాబట్టి ఇది మంచిది కాదు. రాబో రోజుల్లో ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానాల మీద భవిష్యత్తులో ఎవరైనా ఆధారాలు లేకుండా మాట్లాడితే వారి మీద చట్టరీత్యా చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా తొందరలోనే మేము బోర్డులో కూడా తీర్మానం తీసుకోబోతున్నాం. ఎవరైనా సరే, ఏ స్థాయి వ్యక్తి అయినా సరే, ఎందుకంటే కరుణాకర్ రెడ్డి స్థాయి అంటున్నారు కాబట్టి కింద చిన్నవాడి మాట అన్నా, పెద్దవాడి మాట అన్నా, ఎవరు వెంకటేశ్వర స్వామి గురించి అసత్య ఆరోపణలు